కానీ ఏ మాటకు ఆ మాట ఒక మా ఒక 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 జమానలా అంటే ఒకనొక టైంలో మైకల్ బాబు అంటే గజ్జ 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 వణికేది కదా అసలు ఈ మాట అంటుంటే కూడా మీ ముఖంలో వైబ్ వస్తలేదు అసలు వైబ్ వస్తలేదు అంటున్నా వైబ్ అంటే అదే ఆ కళ కనబడట్లే అట్లా అన్నా కూడా అంటే అదంతా వదిలిపెట్టేసినట్టే ఉన్నారు మీరు. వదిలిపెట్టినాను కదా. అంతేనా? ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు, ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్కి? పబ్లిక్ ఏం చెప్పగలుగుతానండి, ఫస్ట్ టైం అంటే మనకు సృష్టించిన వాడు దేవుడు, అందరినీ, నన్ను కానీ మిమ్మల్ని కానీ ఇంకొకరిని కానీ. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన. అయితే సృష్టి ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయారు, దేవునితో సంబంధం లేకుండా అయిపోయారు. ఆ సంబంధం తిరిగి కుదిరిచ్చేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మన దేవుడు అందరి దేవుడు, ఈజ్ గాడ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ ప్రభు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకం ఉంది, అక్కడ ఉంటాడు. ఆ పరిశుద్ధత లేనిది దేవుడిని ఎవరు మనం చూడలేము. సో ఆ దేవుణ్ణి ఇక్కడ చూడాలా, అనుభవించాలా, ఈ లోకంలో కళ్ళు మూసుకున్నాక అక్కడ పోవాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఎట్లా మనకు వచ్చిందంటే యేసు ప్రభువుకి జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, పరిశుద్ధుడిగా పుట్టాడు, కన్య యొక్క గర్భంలో పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జీవించాడు, సిలువలో రక్తం కార్చాడు, బలి అయ్యాడు. ఆ రక్తము పరిశుద్ధ రక్తం, ఆ రక్తం మనకు మోక్షం. ఈ రక్తం అంతా మారిపోయింది, రాజకీయాలు, ఫ్యాక్షన్, త్రాగుడు, భయంకరమైన పాపిస్తుంది. ఈ రక్తంతో కడగబడినప్పుడు రక్తం శుద్ధి అయిపోయింది. మెయిన్గా ఏమంటే నా డెస్టినేషన్ నాకు తెలుసు, ఇక్కడ కళ్ళు మూసుకోవాల్సిందే కదా ఎప్పుడో ఒకసారి ఎవరైనా. తర్వాత హోలీనెస్ అనేది ఉంటే పరలోకం, నెక్స్ట్ స్టెప్ ఇస్ పరలోకం. ఇప్పుడు మీరు స్వర్గానికే పోతారు మీరు ఖచ్చితంగా.